అందరికీ నమస్తే. కులపిచ్చి ఉన్న కుక్కలకు ఈ వీడియో నచ్చదుల్లా పక్క చెప్తున్నా. కులపిచ్చి ఉన్న కుక్కలకు ఈ వీడియో నచ్చదు. కులము కూడుబెట్టదు, మతం మంచినీళ్ళు ఇయ్యదు. ఇస్తాదులా ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే, నగర్ కర్నూలు దగ్గరనంట కుమ్మెర గ్రామం అంట. కుమ్మెర గ్రామంలో ఒక సాగరి కుటుంబానికి చెందిన భార్య భర్తలు ఒక బుడ్డ పిల్లని 2 నెలల పాపం తీసుకొని మల్లన్న జాతర అయితే దేవుని కాడికి పోయిరంట. ఆ ఊరి సర్పంచి ఆయన పేరు తుకారాం రెడ్డి. మరి ఆయన సర్పంచ్ గట్ట గెలిపించారు ఆ ఊరోళ్ళకి మొక్కాల. కానీ ఆ దిగచెట్ట సర్పంచి ఆయన దోస్తుగా ఓడు శ్రీనివాసరెడ్డి అంట, ఓడు మధురెడ్డి అంట, ఓడు సతీష్ రెడ్డి అంట. వీళ్ళంతా కలిసి సాగలోని వయ్యుండి మా గుళ్ళకెట్ట వచ్చినవురా, మా దేవుడు తెగపోతట్టుండు, నువ్వేమెక్కడికి వచ్చినవురా అని ఆయనని ఆ భార్యని 2 గంటల పాటు కొట్టి చిన్న పిల్లని 2 నెలల పసికందుని కాళ్ళ కింద తొక్కి చంపేసిరంట. మేము దేవుని కోసం కొట్లాడతాం, మేము దైవం కోసం కొట్లాడతాం, మేము ధర్మం కోసం కొట్లాడతాం అని చెప్పుకునే కొంతమంది ఉంటారు కదా. ఎడవైనారా నాయన మీరంతా. ఏది మరి ఇవాళ బయటికి వెళ్ళరైతే ఎందుకో, ఇవాళ మరి బయటకు వస్తలేరు ఎందుకు అంటున్నా. రారు ఎందుకు వస్తారు? మీరు ఏమైనా ఇంత పొడుగు మాట్లాడమంటే ఏక నెంబర్ మాట్లాడతారు, కానీ గిసోని కాడ మాట్లాడరు. మళ్ళీ ఇది ఏడ జరిగిందంటే నగర్ కర్నూలు జిల్లా దగ్గర జరిగిందంటే మళ్ళీ ఇది రేవంత్ రెడ్డి గారిలో ఊరేనంట, అక్కడ దగ్గరకాయ ఊరేనంట. మరి రేవంత్ రెడ్డి గారి కానీ జనాలు సిగ్గుండాలి కదా, పాడైపోను. ఇప్పటిదాకా వాళ్ళని అరెస్ట్ చేయలేదు, ఏ ఒక్క పేపర్లో రాలేదు ఈ ముచ్చట. వార్తలు రాలేదు, ఈనాడు రాలేదు, జ్యోతిలో రాలేదు, గోషలో రాలేదు, ఏడ రాలేదు. ఇలా ఎటువంటి వార్తలు కావాలంటే చిరంజీవి గారికి అవునాల మనవరాలు పుట్టిరంటే అది ఓ జోరుగా వార్త. ఏదైనా హీరోయిన్ ఆడతా ఎగిరితేడత గద్దలు పట్టుకుందంటే అది పెద్ద వార్త. అటువంటి వార్తలు కావాలి, కానీ ఇటువంటి వార్తలు రావు. ఎందుకు రావంటే ఈ పేదోళ్ళ వార్తలు కాబట్టి. పత్రికలు ఓన్ చేతిలో ఉన్నాయి, మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి నచ్చిన వార్తలు వస్తుంటాయి. ఇంత పొడుగు మాట్లాడతారు కదా నాయన, దేశం కోసం, ధర్మం కోసం, దేవుని కోసం అంటారు. ఏ దేవుడు చెప్పొచ్చు మరి? ఇసవంటి కుమ్మరోళ్ళని, కమ్మరోళ్ళని, మాలోళ్ళని, మాదిగోళ్ళని, గొల్లోళ్ళని, గౌలోళ్ళని, వడ్డీలోళ్ళని గుళ్ళోళ్ళకి రానియకూరని